ఉజ్జయిని మహంకాళి గుడికాడ జోగినీల ధర్నా. అధికారుల తీరుపై జోగిని శ్యామల ఆగ్రహం. ఇప్పుడు రాసి పెట్టుకోండి నా మాట, ఈ మహంకాళి అమ్మవారు నాతో వాక్కు పలికిస్తుంది అనుకోండి. బోనాల పండుగల మమ్మల్ని అవమానించిందన్న జోగినీలు. జోగు బోనాలు ఏ రోజైతే తెస్తామో ఆ రోజే పండుగ. జోగినీలతోని చర్చలు జరిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. భవిష్యత్తులో ఈ యొక్క శివశక్తులు జోగిలకు సంబంధించి జోగినీలకు దేవాదాయ శాఖల గుర్తింపు ఇవ్వాలని డిమాండ్. రెవెన్యూ, ఎండోమెంట్, పోలీస్ ఈ దేవాలయాల శాఖల పక్షాన అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఒక అపశృతి కలకలం రేపింది. బోనాల పండుగల తమను ఘోరంగా అవమానించిందని జోగిని శ్యామల ఆధ్వర్యంలో జోగినీలంతా ధర్నాకు దిగింది. సాంప్రదాయాలకు ఏమాత్రం విలువ ఇవ్వని ప్రభుత్వంపై జోగిని శ్యామల తదితరులు శాపనార్థాలు తలపెట్టారు. దేవాదాయ శాఖ అధికారులు, పోలీసులు తమను దారుణంగా బయటకు గెంటేసిండ్రని జోగినీలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతకు మహంకాళి గుడి కాడ ఏం జరిగింది, జోగినీల డిమాండ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్లేస్లో ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు ఆపేశారు. ఇది రాను రాను పోలీసుల పండగ, వేదికల పండగ, రాజకీయ నాయకుల పండుగలు అవుతున్నాయి. మా శివశక్తులకైతే ఆస్కారం లేదు. ఇక పోను పోను శివశక్తులు కనుమరుగైపోతారేమో. ఎందుకంటే మీరు హంగులు, ఆర్భాటాలు కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. వాయిద్యాలు, మే అలంకరణలు, ఈ పువ్వులు, దండలు, బోనము, నైవేద్యము, ఎక్కడి నుంచో మేము ఎక్కడెక్కడో ఉంటాము. రాష్ట్ర నలుమూలల నుండి భక్తులందరూ వస్తారు ఇక్కడికి. కానీ ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరికి శివశక్తులను ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసినట్టు ఇక్కడి నుంచి అక్కడ వరకు వాయిద్యాలు పెట్టిస్తానన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర కూడా ఓన్లీ పోలీసు వాళ్ళే రథం తీస్తున్నారు. ఇక్కడ కూడా రేపు రంగం అయిపోయాక పోలీసు వాళ్ళే రంగం అది తీస్తారు. నిజంగా కోరుకున్నాము, మంచి ప్రభుత్వం రావాలి, బాగా చేయాలి, బోనాల పండుగని, కల్చర్ని బాగా ఎలివేట్ చేయాలని ఆశించాము. ప్రభుత్వానికి పలు విధాలుగా సహాయపడుతూనే ఉన్నాము. ప్రతి చోట వాళ్ళు చెప్పిన ప్లేస్లో వాళ్ళు చెప్పినట్టుగా ఇంతమందే రావాలి, ఈ టైంకే రావాలి, ఒక్క పొద్దుతో ఉండి. అధికారుల అత్యుత్సాహం జోగినీల పండుగ ఉత్సాహంపై నీళ్లు జల్లింది. అమ్మవారికి సమర్పించే బోనాలను నేల మీద పెట్టేలా చేసిందని సర్కారు మీద జోగిని శ్యామల మండిపడింది. ఉజ్జయిని మహంకాళి ఆలయం ముందు జోగినీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిండ్రు. ఆదివారం జరిగిన బోనాల వేడుకలలో తమకు కనీస మర్యాదలు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేసిండ్రని ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. అవసరం వచ్చినప్పుడే ఈ సర్కారు జోగినీలను యాది చేసుకుంటుందని జోగిని శ్యామల ఆరోపించింది. పండుగ పూట కనీస ఏర్పాట్లు చేయకుండా అధికారులంతా ఏం చేసిండ్రని గట్టిగా నిలదీసింది. పొద్దుగాల నుంచి గుడి ముంగట పోలీసులు తమను ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించింది. కనీసం జోగినీలను కూడా చూడకుండా అత్యంత దారుణంగా తమను బయటికి నెట్టేసిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. జోగినీలంతా ఇదంతా ఎందుకు జరుగుతుందో ఆలయ కమిటీ వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జోగినీల మీద జరిగిన అవమానానికి నిరసనగా ఆలయం ముంగట తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులకు జోగినీలకు మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. అడ్డంగా పెట్టిన బ్యారిగేట్లను తొలగించాలని జోగినీలు మహంకాళి గుడిలకు దూసుకుపోయారు. దీంతో గుడి ముంగట గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ లొల్లితోని రంగం కార్యక్రమం కూడా కాస్త ఆలస్యంగా మొదలైంది. పరిస్థితి చేయి దాటడంతో వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ధర్నా చేస్తానన్న జోగినీలను పిలిచి మంత్రి చర్చలు జరిపిండ్రు. ఆందోళనకు విరమించాలని జోగినీలు మంత్రిని కోరిండ్రు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా మమ్మల్ని అవమానించారని మంత్రితో జోగినీలు తమ ఆవేదనను పంచుకున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరిండ్రు. నిన్న జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనల వల్ల కొంత వాళ్ళ ఆవేదన చెందినప్పుడు ఈరోజు మేము వాళ్ళందరితో మాట్లాడినాం. ఉదయం మాట్లాడిన సందర్భంలో వాళ్లకు ఇటువంటి బోనాల సందర్భంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కావాలని అడిగినారు. తప్పకుండా హైదరాబాద్ బోనాల సందర్భంగా రెవెన్యూ, ఎండోమెంట్, పోలీస్ ఈ దేవాలయాల శాఖల పక్షాన ప్రతినిధులను పెట్టి ఉత్సవాల కంటే ముందే వాళ్ళ యొక్క ఆకాంక్ష ప్రభుత్వం చేయగలిగేది చర్చించి ఒక విధి విధానాల ద్వారా భవిష్యత్తులో ఈ యొక్క శివశక్తులు జోగిళ్ళకు సంబంధించి వారి అమ్మవారి భక్తులకు వారు ఈరోజు వారి యొక్క దైవికంగా సమర్పించే బోనాల పట్ల
ఎక్కడ ఇబ్బంది ఉండకుండా మరి చేసే ప్రయత్నం జరుగుతుంది. వారికి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండేదాని కొరకు దేవాలయం పక్షాన అక్కడ ఎండమెంటు, రెవెన్యూ, పోలీస్ తరఫున సమన్వయం చేసి వాళ్ళ ప్రతినిధులతో చర్చలు చేసి సరి అయిన విధంగా దర్శనాల కార్యక్రమం జరిగే విధంగా చేస్తాం. ఇన్నెళ్ల జోగినిల ఏడుపులు ఎన్నడూ చూడలేదని ఇప్పుడు మమ్మల్ని ఏడిపిస్తారా అంటూ జోగిని శ్యామల సర్కార్కు హెచ్చరికలు జారీ చేసింది. దశాబ్దాల నుంచి కొనసాగుతున్న జోగినీల సాంప్రదాయాలకు తగిన గౌరవం ఇవ్వకుండా దేవాదాయ శాఖ పూర్తిగా విఫలమైందని ఆమె దుయ్యబట్టింది. జోగినీల సాంప్రదాయం తెలంగాణ సంస్కృతిల బోనాల ఉత్సవాలలో విడదీయరాని భాగమని ఆమె చెప్పింది. ఆ సాంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత సర్కారు దేవాదాయ శాఖ మీదనే ఉందన్నారు. ప్రతి ఏడు తమకు హామీలు ఇస్తానన్నారు, కానీ అధికారులు వాటిని ఏమాత్రం అమలు చేస్తలేరని ఆరోపించింది. దేవాదాయ శాఖ పరిధిలో జోగినీలకు ప్రత్యేక స్థానంతో పాటు అధికారిక హోదా కల్పించాలని ఆమె గట్టిగా డిమాండ్ చేసింది. ఉత్సవాలలో జోగినులకు ఎప్పుడు గౌరవప్రదమైన స్థానం కల్పించాలని ఆమె సర్కార్ను కోరింది. పరిశీలన చేసుకోవాలి, ఎందుకంటే ఒక జోగినీలు ఏడ్చిరంటే రాష్ట్రానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. పొద్దునే 6 గంటలకు లేచి మేము అమ్మకు చెంత చేరాలని చెప్పి అన్ని చేసుకొని వస్తే ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని లూకేసిరు. ఇది అస్సలు మంచిది కాదు, మంచిది కాదు. ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని సహకరించి ప్రభుత్వం ఏం చెప్పినా ఇది చేస్తాము. మీరు మీ టైంలో మేము రావాలా బోనాలు, మేము మీ టైంలో ఒక్క నిమిషం. గత ప్రభుత్వంలో వచ్చిన నాయకులు కొంతమంది హేమాహేమిలు ఈసారి వస్తారా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళీసారికి వస్తారా? కానీ మా ముఖాలు మాత్రం మారవు. ఊపిరున్నంత వరకు మాకు వృద్ధాప్యం వచ్చేంత వరకు అయినా మా ఊపిరున్నంత వరకు ఊపిరి వరకు మేము బోనాలు తెస్తాం. బోనాలని గత ప్రభుత్వము బోనాల పండుగని రాష్ట్ర పండుగ చేసింది. మీరు ఇంకెంత బాగా చేయాలా? ఇంకా ఎక్కువ చేసి మా శివశక్తుల ఇప్పుడు అడుగుతున్నా నేను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చదువుకోలేదు, ఎవరికి ఏ క్యాలిబర్ లేదని అనుకుంటున్నారు? మా శివశక్తులలో చదువుకున్న ఉన్నత చదువులు చదివిన వాళ్ళు కాదా? ఉత్తీర్ణులు కాదా? ఎందుకు మరి మాకు గుళ్ళల్లో బోర్డు మెంబర్లను ఎందుకేరు? ఏ రోజు శివశక్తులు గుళ్ళల్లో ఉంటారో బోర్డు మెంబర్ల లాగో చైర్మన్ లాగా ఉంటారో ఇలాంటి దౌర్భాగ్యం పట్టదు. మీరు కమిటీ వేస్తానంటారు, కమిటీ వేయరు. బోనాల ఉత్సవ కమిటీ వేయడానికి ఏంటి మీకు బాధ? బోనాల ఉత్సవ కమిటీ వేయొచ్చు కదా, అందులో మమ్మల్ని పిలవచ్చు కదా, ఓన్లీ శివశక్తులు రావాలంటారు. మీరు అందరూ ఇక్కడ చేసే సేవకులు కానీ, ఇక్కడ లైట్ వాళ్ళు కానీ, డ్రైనేజ్ వాళ్ళు కానీ అందరినీ మీటింగ్ పెట్టినప్పుడు మమ్మల్ని కూడా పిలిచి మాట్లాడారు కదా. మా వాళ్ళు కొంతమంది వచ్చారు కదా, మాట్లాడి అన్ని బాగా ఏర్పాట్లు చేస్తామన్నారు కదా. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈరోజు ఒక జోగిని ఏడుపు మంచిది కాదు ఈ ప్రభుత్వానికి. మీరు గుర్తు చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇది చాలా హేయనీయం. ఈ ఏడాది బోనాల ఉత్సవాలలో జరిగిన అపచారాన్ని సర్కార్ వెంటనే సరిదిద్దాలని శ్యామల డిమాండ్ చేసింది. జోగినీల గౌరవానికి భంగం కలిగేటట్టు జరిగిన ఘటన మీద సర్కారు దేవాదాయ శాఖ వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని కోరింది. దీనికి కారణమైన బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకొని మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించింది. ఇప్పుడు జరిగిన పరిణామాల దెబ్బతోని వారం రోజులలో మళ్ళా తిరిగి అమ్మవారికి బోనం సమర్పించేటందుకు సిద్ధమవుతున్నట్లు శ్యామల ప్రకటించింది. సాంప్రదాయబద్ధంగా బోనం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటామని ఆమె స్పష్టం చేసింది. మాటలు మాత్రమే కాకుండా ప్రభుత్వ స్థాయిలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకొని జోగినీల హక్కులను కాపాడాలని ఆమె డిమాండ్ చేసింది. జోగినీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని తెలిపింది. ఇప్పుడు రాసి పెట్టుకోండి నా మాట. ఈ మహంకాళి అమ్మవారు నాతో వాక్కు పలికిస్తుంది అనుకోండి. మేము జోగు బోనాలు ఏ రోజైతే తెస్తామో ఆ రోజే పండుగ. క్యూ న్యూస్ లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.